సో మేమైతే ఈరోజు యూనివర్సల్ స్టూడియోకి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ బేస్మెంట్కి వచ్చేసి పైకి వెళ్ళిపోయాము. సో ఇక్కడంతా మొత్తము పెద్ద గ్రౌండ్ అనమాట. అటు వెళ్ళి టికెట్ తీసేసుకుని ఇక్కడ ఫస్ట్ ఫొటోస్ దిగేసి యూనివర్సల్ స్టూడియోని నెక్స్ట్ వెళ్ళి అట్లా వెళ్ళి ఎంట్రన్స్ అయిపోయాము. మొత్తానికి యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్ ఎంజాయ్ అయిపోయాం. మినియన్ ల్యాండ్ ఆపరేటింగ్ అవర్స్ 10 AM నుండి 7 PM వరకు ఉంది. సో అక్కడ కేఫ్, బేకరీ, ఇలా యూనివర్సల్ స్టూడియోస్ షాప్స్ మొత్తం వెళ్ళి అలా షాప్స్లో చూసాము. సో అక్కడైతే ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఆ చిన్న బ్యాగ్ ఆల్మోస్ట్ $50 ఉంది ఫ్రెండ్స్. అలా వెళ్ళి చూసేసుకున్నాం. అండ్ అక్కడ లేక్స్, రోలర్ కోస్టర్. సో అక్కడ ఫస్ట్ అయితే ఒక రైడ్ ఎక్కాము, ఇలా హార్స్ రైడ్. దిస్ వన్ ఇట్లా ఎక్కి అదైతే చాలా ఫస్ట్లో భయం వేసింది, కానీ తర్వాత చల్లగా వచ్చి బాగుంది. నెక్స్ట్ అయితే ఇలా యూనికార్న్స్, బడ్డీ రైడ్స్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే వెళ్ళి ఏమన్నా అలా ఫస్ట్ అయితే మేము ఇక్కడ వెళ్ళి ఒక ఫన్ ల్యాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఫన్ ల్యాండ్కి వెళ్ళి ఇక్కడ మినియన్స్ వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరితో ఫొటోస్ దిగాము. సో వీళ్ళతో ఇలా దిగాము. సో ఇదైతే చాలా ఫన్ అనిపించింది యూనివర్సల్ స్టూడియో. తర్వాత మేము చాలా రైడ్స్ చేసాము. ఏంటంటే ఫస్ట్ అయితే మేము ఒకటి వెళ్ళాము, ఇలా యానిమేషన్ రైడ్స్. మొత్తం మూగిపోయింది ఫ్రెండ్స్, నిజంగా వాటర్ కూడా పడ్డాయి. ఇదైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇది యాక్చువల్లీ 3D అన్నమాట, అందుకనే క్లారిటీ లేదు. సో నెక్స్ట్ అయితే బయటకు వచ్చేసి వెళ్ళి మేము ఒక రైడ్ ఎక్కేసాం. ఇదన్నమాట, ఇది చాలా స్కేరీగా ఉంది, బట్ నథింగ్ హ్యాపెన్స్. సో ఈ రైడ్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. అలా వెళ్ళాము. సో ఇట్లా తిరిగి నిజంగా అదైతే చాలా గుండె దడి మనం కొట్టేస్తుంది. సో నేను లాస్ట్లో కూర్చున్నాను, పైగా పక్కన చాలా భయం వేసేసిపోయింది. సో అలా రైడ్ అయిపోయి ఆ రైడ్కి ఆల్మోస్ట్ 50 minutes నుంచున్నాం. కానీ అన్నిట్లో చాలా వెయిటింగ్ టైం ఉంది, ఎందుకంటే మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి. సో అట్లా రైడ్ అయిపోయాక వెళ్ళాము. నెక్స్ట్ అంతా అయిపోయింది, వచ్చేసాము. నెక్స్ట్ ఇంకో రైడ్కి వెళ్ళాము. సో అక్కడ ఒక కూల్ డ్రింక్ తీసేసుకుని ఇలా ఒక రైడ్కి వెళ్ళిపోయాము. ఇది ఫ్లయర్ అంట ఏదో వెళ్ళాము. సో అక్కడ డైనోసార్ రాక్స్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుండి అలా వచ్చింది ఆ రైడ్. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, ఇదిగో ఆ లోపల నుండి ఒకటి వస్తుంది, అది చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. అలా వెళ్ళి ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ అలా వ్యూ చూసుకుని రావాలి. ఇది కెనోపీ ఫ్లైయర్ ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది. అక్కడ వెళ్తుంది కూడా మేమే, డైనోసార్ పార్క్లో ఉంది, వచ్చేసాం. నెక్స్ట్ అయితే ఏన్షియంట్ ఈజిప్ట్ వెళ్ళాము. చాలా బాగుంది, అక్కడ మొత్తం స్కల్ప్చర్స్ ఎలా చెక్కారు అంతా బాగుంది. సో రోలర్ కోస్టర్. ఈ ఏన్షియంట్ ఈజిప్ట్లో మమ్మీ రైడ్ ఉంది ఫ్రెండ్స్, నేనైతే అంత సాహసం చేయలేదు, మా నాన్నకి నాకు భయం వేసింది. సో అలా రోలర్ కోస్టర్, 2 రోలర్ కోస్టర్స్ ఉన్నాయి. ఒక్క చిన్నది తగిలిన హ్యూజ్ మ్యాసివ్ డ్యామేజ్ అయిపోతుంది, చాలా జాగ్రత్తగా. కానీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళి ఇంకా అక్కడైతే చాలా నడవాలి. వెయిటింగ్ టైం అయితే కొన్ని అయితే ఆల్మోస్ట్ 1-2 hours. నెక్స్ట్ అయితే ఇలా ఒక మిషన్ ట్రాన్స్ఫార్మర్ రైడ్ వెళ్ళాము. ట్రాన్స్ఫార్మర్ రైడ్ అదైతే సూపర్ ఆసమ్ ఉంది ట్రాన్స్ఫార్మర్ రైడ్. సో చూడండి, చాలా బాగుంటుంది. వెళ్ళి ఎలా ఫైట్ చేశారు, వావ్. నిజంగా అదైతే తిప్పి కొట్టింది. నిజంగా ఫోన్ పడిపోయి ఉంటే మాత్రం దొరికేదే కాదు ఫ్రెండ్స్. సో అలా వెళ్ళాము. సో
సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలా వెళ్ళి చూసి మొత్తం చూసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. బయటకు వచ్చేసి అలా ఇక్కడ ఏదో ప్యాలెస్ లాగా ఉంది, కానీ అక్కడ గేట్స్ క్లోజ్ అయిపోయాయి. అండ్ లాస్ట్ వెళ్ళి ఇక్కడ షూటింగ్స్ ఎలా చేస్తారు, వాటర్ ఎలా తీస్తారు, వాటర్ వర్షం పడుతున్నప్పుడు ఎలా చేస్తారు మొత్తం చూపించారు ఫ్రెండ్స్. ఇది మూవీ మేకర్, లైక్ హాలీవుడ్ మూవీస్ అలాగనమాట. ఇదేమి వీడియో కాదు, ఇది రియల్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుంది, షూటింగ్ ఎలా చేస్తారు వాళ్ళు, చాలా బాగుంది. ఇట్స్ నైస్. ఇలా వెళ్ళిపోయి అండ్ లాస్ట్లో అయితే షిప్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా ఫైట్స్ ఎలా వచ్చేసాయో. నేనైతే ఆల్మోస్ట్ లైక్ ఐ వాజ్ అబౌట్ 8 చేశాను, అంత భయం వేసేసింది. సో అలా వామ్మో ఎంత పడిపోతున్నాయి అసలు. మీరు అక్కడ ఉంటుంది షిప్పులు, ఫైర్, యాక్సిడెంట్. నెక్స్ట్ అయితే స్పెగటీ స్పేస్ అనేది వెళ్ళాము. అదైతే ఎలా ఉంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంది, కానీ అంత బాగాలేదు రైడ్, బట్ ఓకే కానీ ఉంది. సో అలా వెళ్ళాము. మొత్తం గ్యాలక్సీ లాగా ఉంది అక్కడ వెళ్తే. లైట్, స్టార్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళాము. అన్ని రైడ్స్ ఫ్రెండ్స్ మనం ఎక్కాలి, కానీ రోజంతా సరిపోతుంది. రైడ్ లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. అది అయిపోయింది. మేము ఒకటి హాలీవుడ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అది అప్పటికి క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మొత్తం అక్కడైతే ఆ కార్స్తో ఫొటోస్ దిగేసాము. సో నెక్స్ట్ అయితే ఒక ఎగ్జిట్ అయిపోయాము. ఎగ్జిట్ అయ్యి ఒక ఫిష్ ఎక్వేరియం వెళ్దాం కానీ అనుకున్నాం, కానీ అది రిపేర్లో ఉంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా క్రూజ్, సన్సెట్, అక్కడైతే వ్యూ చాలా ఎంజాయ్ చేసాం. నడుచుకుంటూ ఆల్మోస్ట్ పోర్ట్ వరకు వచ్చేసాం మేము. అదిగో కేబుల్ కార్. సో ఇదన్నమాట అయిపోయింది. సో బాయ్.